రిజర్వేషన్ల అర్థం మార్చేసింది రేవంత్ సర్కార్. ఉండాల్సిన చోట రిజర్వేషన్లను తారుమారు చేసింది. అక్కర్లేని దగ్గర బలవంతంగా రిజర్వేషన్లు రుద్దింది. బీసీలు ఉన్న దగ్గర ఎస్టీలకు, ఎస్టీ జనాభా ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి పారేశారు. కావాలని చేశారా లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిందో కానీ రిజర్వేషన్ల కేటాయింపు అంశం గ్రామాల్లో చిచ్చురేపింది. ఇంతల గందరగోళం నడుమ స్థానిక ఎన్నికలు ఇంకెంత గజిబిజిగా జరుగుతాయన్న సందేహం నెలకొంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్ ఖరారైంది. అయితే అంకోల్ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ వాళ్లే లేరు. కుటుంబం సంగతి పక్కన పెడితే గ్రామంలో అసలు ఒక్క ఎస్టీ ఓటు కూడా లేదు. అంకోల్ గ్రామంలో మొత్తం 784 ఓట్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ఎస్టీ ఓటు కూడా లేదట. దాంతో ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన ఈ గ్రామంలో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అని గ్రామస్తులు అయోమయంలో పడ్డారు. అసలు ఎస్టీ ఓటే లేని గ్రామానికి అధికారులు ఎస్టీ రిజర్వేషన్ ఎలా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు ఊరి జనం. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్లో 100% ఎస్టీ జనాభా ఉంది. కాబట్టి ఏజెన్సీగా గుర్తించి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. కానీ అధికారుల తప్పిదం కారణంగా ఈసారి సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు రిజర్వ్ చేశారు. 6 వార్డుల్లో ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1, జనరల్ మహిళ 1, జనరల్కు 2 కేటాయించారు. 100% ఎస్టీలు ఉన్న వేణునగర్ గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేయడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక నిర్మల్ జిల్లాలోనూ మామడ మండలం, లింగాపూర్, రాసిమెట్ల, సారంగాపూర్ మండలం, ఇప్పచెల్మ, పెండల్, కుబీర్ మండలం, ఫకీర్ నాయక్ తండాల్లో 100% ఎస్టీ జనాభా ఉన్నారు. కానీ సర్పంచ్తో పాటు పలు వార్డుల స్థానాల రిజర్వేషన్లు ఇతర వర్గానికి కేటాయించారు. దాంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధిద్దాం 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 సాధిద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లా చిట్యాలబోరి గ్రామంలో జనాభా మొత్తం గిరిజనులే. అయితే రిజర్వేషన్ మాత్రం బీసీ జనరల్ కు అలాట్ అయింది. ప్రస్తుతానికి ఈ గ్రామంలో బీసీ అభ్యర్థులు ఎవరూ లేరు. అటు భీంపూర్ మండలం సావర్గం గ్రామంలో జనాభా అంతా బీసీలే. కానీ ఇక్కడ రిజర్వేషన్ మాత్రం ఎస్టీకి కేటాయించారు. ఇక మరోవైపు నేరేడిగొండ మండలం పీచర, ఆరెపల్లి గ్రామాల్లో జనాభా మొత్తం గిరిజనులే ఉన్నారు. కానీ అక్కడ సర్పంచ్ స్థానం బీసీ జనరల్గా మారింది. ఇక ఇచ్చోడ మండలం దేవుళ్ల నాయక్ తండాలో జనాభా అంతా గిరిజనులే అయినప్పటికీ ప్రస్తుతం రిజర్వేషన్ బీసీ జనరల్గా మారింది. ఇదెక్కడి తికమక అంటూ ఆయా గ్రామాల ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాకు వస్తే మహబూబాబాద్ మండలం బామళ్లపల్లి లక్ష్మీపురంలో బీసీ కుటుంబాలున్నాయి. అక్కడ ఎస్టీ జనాభానే ఎక్కువ. కానీ సర్పంచ్ సీటు బీసీ మహిళకు కేటాయించారు. ఇక మహబూబాబాద్ మండలం చిన్నకిష్టాపురంలో బీసీ ఓట్లు 30. ఇదే గ్రామంలో ఎస్టీల ఓట్లు 550. కానీ ఇక్కడ ఎస్టీని కాదని బీసీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వ్ చేశారు. ఇక మహబూబాబాద్ మండలం ఇందిరానగర్లో 500 ఓట్లు ఉన్నా
ఎస్టీలను కాదని 20 ఓట్లున్న బీసీలకు సీటు కేటాయించారు. ఇక ఇందిరానగర్ స్థానాన్ని బీసీ మహిళకు అలాట్ చేశారు. ఇక మహబూబాబాద్ మండలం వేమనూరులో బీసీ జనాభా ఎక్కువ, కానీ 120 ఓట్లు మాత్రమే ఉన్న ఎస్టీ కేటగిరీకి ఎంపీటీసీ సీటు కేటాయించారు అధికారులు. ఇదేం లాజిక్కు? ఇక మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండల పరిధిలోని పలు గ్రామాలను పరిశీలిద్దాం. అజ్మీరా తండాను బీసీకి, వెంకటయ్య తండా బీసీ, ధారావత్ తండా బీసీ, నేతావత్ తండా బీసీకి కేటాయించారు. ఈ 4 గ్రామ పంచాయతీల్లో 100% ఎస్టీలే ఉన్నారు. కానీ ఇక్కడ సీట్లన్నీ బీసీలకు కేటాయించారు. అలా ఎందుకు చేశారో అధికారులకే తెలియాలి. ఇక కురవి మండలం లింగ్యా తండా బీసీ రిజల్ట్ కాగా ఇక్కడ 2 మాత్రమే బీసీ ఓట్లున్నాయి. డోర్నకల్ మండలం చాప్లా తండా, రాము తండాలను బీసీ రిజర్వ్గా ప్రకటించారు. కానీ ఈ 2 తండాల్లో 2 బీసీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మరి అక్కడ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారో సర్కార్ వారికే చెప్పాలి. వరంగల్ జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్. సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆశాలపల్లిలో ఎస్సీ కుటుంబాలే లేవు. ఉన్నది ఒకే ఒక్క ఎస్సీ మహిళ. ఇష్టమున్నా లేకున్నా ఆమెను సర్పంచ్గా ఏకగ్రీవం చేయాలి. వేరే గత్యంతరం లేదు కాబట్టి సర్పంచ్ రిజర్వేషన్ మార్చాలంటున్నారు ఆశాపల్లి గ్రామస్తులు. ఇక సంగెం మండలంలోనే మరో గ్రామం వంజరుపల్లి సంగతి చూద్దాం. ఈ ఊరు పరిధిలో ఒకప్పుడు రేఖ్యానాయక్ తండా కలిసి ఉండేది. 2018లో తండాలు శివారు గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సమయంలో రేఖ్యానాయక్ తండాను పోచమ్మ తండా పంచాయతీలో విలీనం చేశారు. దీంతో వంజరుపల్లిలో ఎస్టీ జనాభా పోచమ్మ తండాలో కలిసిపోయింది. ప్రస్తుతం వంజరుపల్లి పరిధిలో 373 మంది ఓటర్లుండగా అందులో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేడు. కానీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకే రిజర్వ్ చేశారు. ఇదెక్కడి మతలబు? ఓటర్ జాబితాను సవరించి మళ్లీ రిజర్వేషన్ ప్రకటించాలని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇక నల్గొండ జిల్లాలో కూడా రిజర్వేషన్ల వ్యవహారం రచ్చరచ్చయింది. చింతపల్లి మండలం తక్కెలపల్లి గ్రామంలో 2 ఎస్టీ ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఊరంతా బీసీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ఎంపీటీసీ, సర్పంచ్ 2 ఎస్టీలకు కేటాయించారు. దీంతో తక్కెలపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇక నల్గొండ జిల్లాలోని 10% గ్రామాల్లో రిజర్వేషన్ ప్రక్రియ చిందరవందరగా మారింది.